ఉట్టి అభిషేక్ శర్మకే కాదు, యువరాజ్ సింగ్ ఇండియాకి T20 క్రికెట్ ఎట్లా ఆడాలో నేర్పించాడు. అసలు మ్యాటర్ ఏందో చెప్తా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. యువరాజ్ సింగ్ సెమీఫైనల్ లో ఇంత మంచిగా పర్ఫామ్ చేయకపోతే 2007 లో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ కి సెలెక్ట్ కాకపోతుండే. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఇండియా 8 overs కి 41 రన్సే కొట్టింది, 2 wickets పడ్డాయి. ఆ కాలంలో ఈ పిచ్ లో 140, 150 స్కోర్ ఎక్కువ అనుకుంటుండే. కానీ యువరాజ్ సింగ్ కి అర్థమైంది స్కోర్ 180 కన్నా తక్కువ చేస్తే ఆస్ట్రేలియా వాళ్ళు ఈజీగా కొట్టేస్తారని. ఆస్ట్రేలియా టీమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ సైమండ్ వచ్చిండు. స్టార్టింగ్ ఒక 6 కొట్టిండు, దాని తర్వాత పవర్ యూజ్ చేయకుండా బ్రీట్లిన్ ఫ్లిక్స్ చేసి ఒక 6 కొట్టిండు. సైమండ్ పేస్ ఇస్తలేడు, అప్పుడు యువరాజ్ కి పవర్ యూజ్ చేయాల్సి వస్తుంది. సైమండ్ వేసిన బాల్ కి హెలికాప్టర్ షాట్ కొట్టిండు. 30 balls లో 70 స్కోర్ చేసిండు. ఒక్కొక్క షాట్ కొడుతుంటే 119 meters దూరం పోయింది బాల్. ఆ కాలంలో ఈ లోకానికి T20 క్రికెట్ అంటేనే చక్కగా తెలియదు. యువరాజ్ సింగ్ అనుకున్నట్టే 180+ స్కోర్ అవసరం పడింది, ఎందుకంటే ఆస్ట్రేలియా టీము కేవలం 15 runs తోనే ఓడిపోయింది. ఇన్ షార్ట్, యువరాజ్ సింగ్ ఇన్ హిస్ ప్రైమ్ వాస్ సంథింగ్ ఎల్స్.